తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక ఊరటనిచ్చే న్యూస్ అని చెప్పుకోవాలి. ప్రతి ఉద్యోగి భద్రతకు భరోసా కల్పిస్తూ రాష్ట్రంలోని అన్ని శాఖల సిబ్బందికి ఏకంగా 1 కోటి విలువైన ప్రమాద బీమా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక ఇప్పటికే మనం చూసాము, మంగళవారం జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం సింగరేణి విద్యుత్ శాఖ కార్మికులతో ప్రారంభమైనటువంటి ఈ భారీ బీమా పథకాన్ని భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు వర్తింపజేయనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి ఉద్యోగి భద్రత హక్కును కాపాడడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సింగరేణి కార్మికులకు, డిస్కమ్స్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు ఈ కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీన్ని కేవలం 2 శాఖలకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో వర్తింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ప్రకటించారు. బ్యాంకుల ద్వారానే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వం లేదా ఆయా సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. కేవలం బీమా మాత్రమే కాకుండా కార్మికుల ఆరోగ్య సంరక్షణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్లు, నర్సింగ్, ఇతర సిబ్బంది పోస్టులను రాబోయే మార్చి నెల నాటి కూడా భర్తీ చేస్తామని కూడా డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇక అంతేకాకుండా సింగరేణి కార్మికుల కోసం గోదావరి ఖనిలో అత్యంత ఆధునికమైనటువంటి క్యాత్ ల్యాబ్ను మరో 75 రోజుల్లోనే ప్రారంభించబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఇక ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని కూడా వెల్లడించారు. ఏళ్ల తరబడి సింగరేణి కోసం శ్రమించిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు కావచ్చు, గృహ వసతి కల్పన వంటి అంశాలపై సింగరేణి బోర్డుతో చర్చించి త్వరలోనే సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని కూడా ఒక హామీ అయితే ఇచ్చారు సింగరేణి కార్మికులకు. అదేవిధంగా 2047 నాటికి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను కూడా ఇప్పటికే ఆయన సభలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది.